తెనాలిలో బ్రాహ్మణ సేవా సమితి వేద ఆశీర్వచన సభ. తెనాలి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి వేద ఆశీర్వచన సభ గురువారం రాత్రి వేడుకగా జరిగింది. బ్రాహ్మణ సంఘీయులందరూ మంత్రి నాదెండ్లకు అభినందనలు తెలియజేస్తూ వేద ఆశీర్వచన కార్యక్రమం చేపట్టారు. తెనాలితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాటిక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర మాట్లాడతారు. జీవితంలో అందరం కూడా మన మూలాలు ఎక్కువ మర్చిపోకూడదు. మా తల్లిదండ్రులు నేర్పించింది మన సంస్కృతి, మన సంస్కారం, మన గురువుల్ని గౌరవించాం. కానీ వీరందరూ కూడా గురువులుగా, పురోహితులుగా, వేద పండితులుగా, విద్వాంసులుగా, పాలకులుగా సమాజానికి మీరు అందించిన సేవలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఆ విజ్ఞానాన్ని మరింత బలంగా మన భవిష్యత్ కోసం, మన తెనాలి కోసం మీరు అందించిన ఆశీర్వచనం నా కోసం, శాస్త్రి కోసం కాదు, మన తెనాలి కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్రాధిపతి కోసం, మన ప్రజలందరి కోసం అంత మనస్ఫూర్తిగా మీరు నిండు మనస్సుతోటి సరస్వతి పుత్రులుగా ఆశీర్వదించడం నిజంగా కలిగించింది. ఈరోజు మేమందరం కూడా రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకత్వం ఉండాలి, పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకి మరింత చొరవగా అందించే ప్రతి కార్యక్రమం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందించాలనే తపనతోటి మేము మాట్లాడుకుంటాం. కానీ వాస్తవంగా మీరు పడుతున్న అనేక కష్టాలు చాలా మౌనంగానే మీరు ఎదుర్కొంటారు. బ్రాహ్మణంలో ఉన్న గొప్పతనం వల్ల అయినంత మాత్రాన ప్రభుత్వ పథకాలు కానివ్వండి, లేదా ఈరోజు మేము అధికారంలో ఉన్నంత మాత్రాన, నాకు పదవి వచ్చినంత మాత్రాన మేము మర్చిపోయాను మాత్రం ఎప్పుడు కూడా అనుకోవాలి. ఎల్లప్పుడూ మీకు అండగా నిలబడతాం. మీకు ఒక సోదరుడుగా మేము అందించగలిగే సహాయం మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, మన ప్రాంతానికి కానీ మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకున్న ఆలయాలు
మనం పరిరక్షించడం, తెనాలిలో ఉన్న చరిత్ర, ఏ విధంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతంగా పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం అందించే ఒక స్ఫూర్తి ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి తెనాలి రామకృష్ణుడి గడ్డ ఈ విధంగా ఉంటుందని ఏ విధంగా మన అందరినీ కూడా గతంలో పొగిడేవాళ్ళు, తరలిపోతున్న కళలను కాపాడాలనే ఉద్దేశంతో శాస్త్రి గారిని నేను అడిగినప్పుడు వీలైతే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ నేను చెప్పాను, దీని వెనక నా ఆలోచన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నాట్య అకాడమీకి డైరెక్టర్గా ఎందుకు పెడుతున్నాం అంటే ఈ సంవత్సరం తెనాలికి మనం నంది నాటోత్సవాలు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దాం. దానికి మీకున్న అనుభవం, మీకు ఉన్న పరిచయాలు, ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో మనందరం కూడా కలిసి తెనాలికి మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం ముందుకెళ్దామని ఆ రోజు శాస్త్రిగా నేను ఒప్పించాను. ఈ ప్రస్థానం వెనక మీ అందరి పాత్ర ఉంది. నేను ఇందాక పురుషోత్తం గారు చెప్పినట్టు ఆ తండ్రి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఏ విధంగా దగ్గరుండి మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ ఆ రోజున ఆర్మూరి గారి విజయం కోసం కృషి చేశారు. దాని వెనుక మీ అందరూ కూడా ఏ విధంగా నిలబడి సహకరించారు, అదొక మైలురాయిగా మిగిలిపోయింది. ఏ ఎలక్షన్ అయినా సరే ఓట్ల కోసం అని కాదు, మనందరం కలిసి ఉండాలి. మన ప్రాంతానికి ఉన్న అద్భుతమైన ఆ కీర్తిని మనం జాగ్రత్తగా కాపాడి భావితరాలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి తప్ప ఈ ప్రాంతానికి చెడు పేరు తీసుకొచ్చే విధంగా మనం ఎవరో కూడా అటువంటి ఆలోచనతో పనిచేయకూడదు. నిరంతరం కృషి చేస్తాం. ఆ కృషిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, బ్రాహ్మణ సేవా సమితి చేసే కార్యక్రమాలకు మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను మనస్ఫూర్తిగా మీతో పాటు ఉంటాను.